Canada's health minister is suggesting this country may follow the lead of the UK and ban smoking for young people. I'm looking into it right now. We saw what UK did, but I'm looking into it with all partners for now. British lawmakers last week approved a bill to ban anyone born after 2008 from ever buying cigarettes in a bid to create the first smoke-free generation. The bill also tightens rules around vaping and other nicotine products. యూకేలో ఒక కొత్త బిల్ అనేది హెల్త్ మినిస్ట్రీ పాస్ చేసిందనమాట. సో ఆ బిల్ ఏంటంటే టొబాకో అండ్ వేప్ యాక్ట్స్ 2026. సో ఈ బిల్ ఎందుకంటే ఎవరైతే 2008 తర్వాత బార్న్ అయ్యారో చెప్పాలంటే January 1st 2009 తర్వాత ఎవరైతే పుట్టారో వాళ్ళకి లీగల్గా బ్యాన్. సో వాళ్ళు సిగరెట్ కొనాలన్నా కానీ వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్ చూపించాలి. సో వాళ్ళకి సిగరెట్లు అయితే అమ్మడం అనేది ఇల్లీగల్. సో ఇది కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సో ఏంటి కొత్త రూల్స్ అంటే ఇప్పుడు సిగరెట్లు కానీ సిగరెట్ అడ్వర్టైజ్మెంట్ కానీ సినిమాల్లో చూపించడం కానీ వైపింగ్ అంటే తెలుసు అందరూ ఏంటంటే ఆల్టర్నేటివ్గా సిగరెట్ స్మోక్ చేయకుండా ఉండడానికి వైపింగ్ అనేది ప్రిఫర్ చేస్తారు కొంతమంది. సో సిగరెట్ స్మోక్ చేయడం ఇష్టం లేకపోతే సో వాళ్ళు వైపింగ్ ఒక సిగరెట్ లాగా అనుకుని వాళ్ళు వైప్ చేసుకుంటారు దాన్ని. సో వైపింగ్ అంటారు దాన్ని. సో ఇది కూడా కొంతమంది అలవాటై ఉన్నారు. సో వైపింగ్ అనేది అలౌడ్ ఉంది ఇప్పటికి కూడా, అది బ్యాన్ అవ్వలేదు. సో ఎందుకు బ్యాన్ అవ్వలేదంటే ఎవరైతే సిగరెట్ మానాలనుకుంటున్నారో వాళ్ళు సడన్గా మానలేరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వైపింగ్కి షిఫ్ట్ అయ్యి సో వైపింగ్ చేసుకుంటూ సిగరెట్ అనేది మానేస్తారు. సో యూకేలో ఏంటంటే సిగరెట్ అండ్ వైపింగ్ రెండు హై రేంజ్లో ఉన్నాయి. సో అందరూ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకు ఒక రిపోర్ట్ అనేది సర్వే చేసుకుని రిపోర్ట్ తీసుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బ్యాన్ చేయడానికి రీజన్ సో చెప్పాలంటే యూకేలో 80% ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు వైపింగ్ కానీ స్మోకింగ్ కానీ రెండుకి అలవాటైపోయి ఉన్నారు. సో స్మోకర్స్ అనేవాళ్ళు ఏంటంటే చేస్తే అబౌట్ 80% వాళ్ళందరూ ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 నుంచి స్టార్ట్ చేస్తున్నారు స్మోకింగ్ కానీ వైపింగ్ కానీ. సో ప్రజెంట్ ఏంటంటే వాళ్ళకి హెల్త్ మినిస్ట్రీ పెట్టే ఖర్చులు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చే చాలా బిలియన్స్ ఆఫ్ ఖర్చు అనేది వాళ్ళకి అయిపోతుంది. డెత్స్ కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి, చనిపోవడం కూడా ఎక్కువైపోయింది. సో వాళ్ళు ఏం చేశారంటే డిస్కస్ చేసుకుని ఒక బిల్ తీసుకొద్దామని చెప్పి వాళ్ళు ఒక స్లోగన్తో వచ్చారనమాట, స్మోక్ ఫ్రీ జనరేషన్. 2009 తర్వాత బాన్ అయ్యారో వాళ్ళందరికీ లీగల్గా సిగరెట్ స్మోకింగ్ అనేది బ్యాన్ చేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సో అది రిలీజ్ చేసి అప్రూవ్ కూడా చేసేసారు వాళ్ళు. సో ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు వైపింగ్ ఎలా ఉంది. సో వైపింగ్ కూడా ఇన్ ఫ్యూచర్ అనేది అది కూడా వైపింగ్ కూడా బ్యాన్ చేస్తారు. సో వైపింగ్ ఏంటంటే ప్రజెంట్ వాళ్ళు స్టేజ్ ఆఫ్ బ్యానింగ్కి వెళ్ళారనమాట. ఫస్ట్ అయితే ఎక్కువ వైపింగ్లో ఫేవరెట్ బ్రాండ్ ఏ బ్రాండ్ అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటున్నారు, ఫ్లేవర్స్ ఉంటాయి కదా దాంట్లో ఫ్లేవర్స్ షుగర్ అని చెప్పి సంథింగ్ వాడే పర్టికులర్ బ్రాండ్స్ని బ్యాన్ చేద్దాం ఫస్ట్ అని చెప్పి అలా వైపింగ్ కూడా ఇన్ ఫ్యూచర్ బ్యాన్ అయ్యేది అని చెప్పి వాళ్ళు చెప్పేశారు. బట్ సడన్గా కాదు, ఎందుకంటే ఎవరైతే సిగరెట్ మానేద్దాం అనుకుని వైపింగ్కి వెళ్ళారో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇలాంటప్పుడు వాళ్ళని బ్యాన్ చేయడం కష్టం. సో అది కూడా పబ్లిక్ హెల్త్ కన్సర్న్ కాబట్టి ఒకేసారి బ్యాన్ చేయకూడదు. సో అలా అని చెప్పుకుని వీళ్ళేం వైపింగ్ కూడా స్టేజెస్ కింద బ్యాన్ చేస్తాం. ఫస్ట్ అయితే ఏదైతే ఎక్కువ ఫ్లేవర్స్ ఎవరైతే ఏదిగా రిపీటెడ్ ఫ్లేవర్ వాడుతున్నారో అలాంటివి బ్యాన్ చేద్దాము. తర్వాత వైపింగ్ కాస్ట్ అనేది ప్రొడక్ట్స్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ చేద్దామని అనుకున్నారు. సో ఇదా బిల్ పాస్ చేశారు అనమాట. ప్రజెంట్ ఆ బిల్ పాస్ అయిపోయింది అట్ ద సమ్మర్ టైం. మీద రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయంటే ప్రజెంట్ స్మోకింగ్ యాడ్స్ అనేవి ఇవ్వకూడదు, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకూడదు, ప్రమోట్ చేయకూడదు ఎక్కడ. సో ఎప్పుడైనా స్మోకింగ్ ఇప్పుడు వైపింగ్ మీద కానీ స్మోకింగ్ మీద కానీ ఫుల్ చూపించాలి, మొత్తం ప్రింట్ చేయాలి. ఇట్ ఈస్ లేబులింగ్స్ ఉంటాయి, ఆ లేబులింగ్స్ పక్కా మెయింటైన్ చేయాలి వైపింగ్ మీద స్మోకింగ్ మీద. వైపింగ్లో కూడా ఏంటంటే అది ఒక రెమెడీ లాగా చూస్తున్నారు స్మోకింగ్ మానేయడానికి. సో అది కూడా ఫ్యూచర్లో బ్యాన్ అయిపోద్ది అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఇది చెప్పాలంటే ఇది బెస్ట్ డెసిజన్ యూకే గవర్నమెంట్లో అండ్ వరల్డ్లో ఫస్ట్ కంట్రీ అలా స్మోకింగ్ మీద డైరెక్ట్ యాక్ట్ తీసుకురావడం, బ్యాన్ చేయడం. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.